హాయ్ ఫ్రెండ్, హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలండి. హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మా వారు చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ అయితే నేను ఫస్ట్ కొంచెం ఉప్పు వేసి 2-3 టైమ్స్ కడుగుతానండి. దానికి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది కదా, అలా అని చెప్పేసి కొంచెం ఉప్పు వేసి 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. వాష్ చేశాక కొంచెం నీళ్ళు ఉంటాయి కదా, అవన్నీ పోయే వరకు వంపుతాను. అందులో కొంచెం కారం, అలాగే కొంచెం అల్లం వేస్తాను. కొంచెం కారం, కొంచెం అల్లము, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తానండి. వేసి కలిపి పెడతాను. కారం, ఉప్పు, అల్లం, పసుపు అవన్నీ ముక్కలకు పట్టుకొని ఉంటుంది కదా, నేను అలా చేస్తాను అన్నమాట. కలిపి పెడతాను. ఒక 10 నిమిషాల సేపు అలా కలిపి పక్కకు పెడతానండి. అలా పెడితే అదంతా పట్టుకొని టేస్ట్ ఉంటుంది అన్నట్టు. పక్క పెట్టేసి 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తీసుకున్నా. మేము పచ్చిమిర్చి ఎక్కువ వాడమండి. కట్ చేసి పెట్టుకున్నా. కడాయి పెట్టి నూనె పోసాను. అందులో 3 లవంగాలు, కొంచెం కొంచెం చెక్క, కొంచెం ఆకు వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసాను. అవి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై కావాలి అంటే నేను కొంచెం అందులో సాల్ట్ వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి, అందుకోసం నేను కొంచెం ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు అలా ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై అయిందండి. అందులో కొంచెం అల్లం వేస్తాను. ఆల్రెడీ నేను చికెన్లో అల్లం కలిపి పెట్టాను కదా, తాలింపులో కొంచెం వేస్తాను మళ్ళీ. అల్లం వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఫ్రై చేస్తాను. అల్లం కూడా ఫ్రై కావాలి కదా. అయిపోయింది. అందులో కొంచెము పసుపు వేస్తాను. పసుపు కూడా ఆయిల్లో ఫ్రై కావాలి. కాసేపు మూత పెట్టి ఉంచుతాను. తర్వాత పక్కకు పెట్టుకున్న అందులో కొంచెం పుదీనా వేస్తానండి. నేను తాలింపుకే వేస్తాను పుదీనా చికెన్లో. పుదీనా ఫ్రై అయిపోయింది. కొద్దిసేపు పక్కకు పెట్టేసుకుంటాను. ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేస్తాను అందులో. ఇప్పుడు కలిపి పక్కకు పెట్టుకున్నా కదా, చికెన్ వేస్తాను. చికెన్ గోలే వరకు నేను టమాటా వేస్తానండి. చికెన్లో 2 టమాటా తీసుకొని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టాక ఆ పేస్ట్ చికెన్లో వేసాను. పచ్చి టమాటానే కదా, కొంచెం ఫ్రై కావాలి. అందులో టమాటా పేస్ట్ పట్టి చేస్తే చికెన్లో సూప్ చిక్కగా వస్తుందండి. అందుకే నేను టమాటా మిక్సీ పట్టి పేస్ట్ అందులో వేస్తాను. టమాటా ఫ్రై అయిపోయింది. కొంచెం వాటర్ పోసి ఉడికించాను చికెన్. చిక్కగా వచ్చిందండి సూపు. అయిపోయిన తర్వాత గరం మసాలా వేసాను. కొంచెం ధనియాల పౌడర్ వేసాను. చిన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర వేసాను. చికెన్ మాత్రం బాగుంది. సూప్ చిక్కగా వచ్చింది. నేనైతే ఇలా చేస్తానండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సూప్ కూడా చిక్కగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి. వీడియో పూర్తిగా చూడండి ప్లీజ్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్ అందరికీ. బాయ్ అండి. ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.